నెక్స్ట్ మనకి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా హాట్ సీట్గా చెప్పుకోవచ్చు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పార్లమెంట్ ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు అక్కడ గెలిచే అవకాశం ఎవరికి ఉందనేది ఒకసారి చూద్దాం మనం. మెదక్ నుంచి నీలం మధు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, రఘునందన్ రావు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ వెంకటరామరెడ్డి పోటీ చేస్తున్నారు. చాలా హాట్ సీట్ సార్ మెదక్. రైట్, అవి అంటే మన పాయింట్స్ ఏవైతే డిస్ప్లే పీసీఆర్ మీరు పాయింట్స్ డిస్ప్లే చేస్తుండండి. ఎందుకంటే ఇక్కడ నీలం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి, అందులోనూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన. అరే ఈయన పోయినసారి పటాన్చెరు టికెట్ ఇవ్వాల్సి ఉండే, టికెట్ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లో మొదటి నుంచి ఉన్నటువంటి కాటం శ్రీనివాస్ గౌడ్కి కాదని ఈయనకి ఇవ్వటం, కొంత అక్కడ కొద్దిగా పరిస్థితులు ఇవ్వడంతో చివరి క్షణంలో మళ్ళీ శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వటం, ఈయన మళ్ళీ బీఎస్పీ నుంచి పోటీ చేసి రాలేదు, మళ్ళీ టికెట్ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి ఎంపీ టికెట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే ముదిరాజు సామాజిక వర్గం అనేటువంటి నాట్ ఓన్లీ మెదక్, గజ్వేలు, సిద్దిపేట ఇట్లాంటి చోట్ల బాగా బలమైనటువంటి సామాజిక వర్గం, ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ సామాజిక వర్గం అనే డిసైడెడ్ ఫ్యాక్టర్గా ఉండే సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి ముదిరాజుకి పర్టికులర్గా. తెలంగాణ అంతటా కూడా ఇంకా చాలా బలంగా ఉంటున్న పరిస్థితి. ఈ రెండు బీసీ పోలరైజేషన్ అనేటువంటి ఒకటైతే, మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటిది ఒకటే కాంగ్రెస్కి ఎమ్మెల్యే ఒక్క మైనంపల్లి రోహిత్ తప్ప ఇంకెవరు లేరు మెదక్ తప్ప. మిగిలినవన్నీ బీఆర్ఎస్ఏ ఉన్నాయి. మీ సిద్దిపేట కానీ, గజ్వేల్ కానీ, నర్సాపూర్ కానీ, సంగారెడ్డి కానీ, దుబ్బాక కానీ, పటాన్చెరువు కానీ అన్నీ బీఆర్ఎస్వే ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏంటంటే వెంకటరామరెడ్డి కలెక్టర్గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యాడు. కాబట్టి కలెక్టర్గా పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంగా భూసేకరణ సందర్భంగా జరిగినటువంటి చాలామంది పేదలు భూసేకరణ లేదా ఇంకా ఏదైనా డబుల్ బెడ్రూములు ఇట్లాంటివి ఉన్నప్పుడు కలెక్టర్గా మాకు అన్యాయం చేశాడు, మా భూములను అన్యాయంగా లాక్కున్నాడు, మాకు సరైన నష్టపరిహారం చెల్లించలేదు, ఇట్లాంటివి చాలా బలంగా ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కలెక్టర్ మీద. అంటే మెదక్ అనేది బీఆర్ఎస్కి ఇలాఖ లాంటిది, వాళ్ళకి అక్కడే అలాంటి ప్రాంతంలో టఫ్ ఫైట్ ఉండడం అనేది మీరు చెప్తున్నారు. అంటే ఒకటి ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. హరీష్ రావు అక్కడి నుంచి ఆ మెదక్ పార్లమెంట్ నుంచి, కేసీఆర్ అక్కడి నుంచి ఆ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సహజంగానే కొంత ఫైట్ గట్టిగా ఉంటుంది. ఆర్థికంగా చాలా బలమైన రాజపుష్ప అనేటువంటి పెద్ద కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసేటువంటి కంపెనీకి ఆయన ఓనరు, కలెక్టర్గా పనిచేశాడు. కలెక్టర్గా పనిచేసినప్పుడు ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్, ప్రజల వ్యతిరేకత ఇవాళ ఆయనకి కొంత నెగిటివ్ ఉంది. సరే ఫైనాన్షియల్గా బలంగా ఉన్న ఇక హరీష్ రావు భుజం మీద వేసుకొని, ఎందుకంటే రేపు అక్కడ ఓడిపోతే హరీష్ రావు కూడా పొలిటికల్ కెరీర్కి చాలా తీవ్రమైన ఎఫెక్ట్. అక్కడ రఘునందన్కు ఉన్నటువంటిది అంటే రఘునందన్ వ్యక్తిగత ఇమేజ్, ఎందుకంటే దుబ్బాకలో మనం గెలిచినా, బై ఎలక్షన్లో గెలిచినా వ్యక్తిగత ఇమేజ్తో గెలిచాడు. అక్కడ మళ్ళీ మొన్న ఓడిపోయాడు 2023లో. ఎందుకు అంటే గెలిచిన తర్వాత చాలా హామీలు ఇచ్చాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. దాంతో 23కి వచ్చేటికి మళ్ళీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో గెలిచాడు, బీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే మోడీ ఇమేజ్, రఘునందన్ ఇమేజే తప్ప క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదు. సమస్య ఏంటంటే క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్మెంట్ క్యాడర్ లేదు. కాంగ్రెస్కు ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ ఉండటం, ఒక్క ఎమ్మెల్యేనే ఉండటం, కాదు కొంతమంది జాయిన్ అయ్యారు. కొంతమంది ఉద్యమకారులు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆర్ సత్యనారాయణ లాంటి మాజీ ఎమ్మెల్సీ, ఇందాక నేను చెప్పినట్టుగా ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జీవన్ రెడ్డి కన్నా ముందు స్వామిగౌడ్ ఉండే, స్వామిగౌడ్ కన్నా ముందు సత్యనారాయణ ఉండే, తెలంగాణ మూవ్మెంట్లో గెలిచినటువంటి వ్యక్తి. మొన్నటిదాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్నాడు. ఆయన లేటెస్ట్గా 4 రోజుల క్రితం కాంగ్రెస్లో చేరాడు. ఇట్లా కొంత చేరికల వల్ల కాంగ్రెస్కి సామాజిక వర్గం బలం, అధికారం బలం, పథకాల బలం, కొంతమంది ఉద్యమకారులు బీఆర్ఎస్ వాళ్ళు చేరడం అనేటువంటిది ఒక బలం. రఘునందన్కి ఏమో వ్యక్తిగత ఇమేజ్, మోడీ ఇమేజ్, హిందుత్వవాదం తప్ప మరొకటి క్షేత్రస్థాయిలో కేటలేదు. టీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే ఎమ్మెల్యేల బలం, బేసిక్గానే వాళ్ళకి అక్కడ క్యాడర్ ఉంటుంది కాబట్టి. సో మెదక్లో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఎడ్జ్ బీఆర్ఎస్కి కనపడుతున్నటువంటి పరిస్థితి.